ఫర్ డిప్లొమా, నాకు డిప్లొమా వెళ్ళాలని లేదు, నాకు మెడిసిన్ చేయాలని ఉంది, లేదా నాకు ఐఐటి కాలేజ్లో వెళ్ళాలని ఉంది, అయినా కూడా మీరు పాలిసెట్ ఎందుకు తీసుకోమంటున్నారు, ఎందుకు పాలిసెట్ ఎగ్జామ్ రాయమంటున్నారు? ఐ సజెస్ట్ టు రైట్ ఎవ్రీబడి ఐ సజెస్ట్ యూ టు రైట్ పాలిసెట్. ఎందుకు రాయాలి సార్ పాలిసెట్? అసలు మేము నీట్ ఐఐటి వెళ్ళే వాళ్ళం కూడా పాలిసెట్ రాయమంటున్నారు, ఎందుకో చూద్దాం ఒక్కసారి. పాలిసెట్ లో వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ వినండి. పాలిసెట్ లో మనకు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇప్పుడు బయాలజీ కూడా యాడ్ చేశారు, బయో కూడా ఉంటుంది. పాలిసెట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఇక్కడ ఏమైతుందంటే ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఆఫ్టర్ 10th మీకు వచ్చే ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు ఇప్పటివరకు డిస్క్రిప్టివ్ లోనే రాశారు, ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాశారు, మీరు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయడం వరకే రాశారు. మీకు కాంపిటేటివ్ స్టైల్, ఆ కాంపిటేటివ్నెస్ అని తెలియదు. ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని డిస్క్రిప్టివ్ వేలో చేయడం మాత్రమే తెలుసు తప్ప షార్ట్ కట్ లో ఒక 30 seconds లో ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో ఒక కాన్సెప్ట్ లోంచి క్వశ్చన్ ఇచ్చినా డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయడం కాదు, టెక్స్ట్ బుక్ లో ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా ఎలా థింక్ చేయాలి, ఎలా షార్ట్ కట్ లో ఆలోచించాలి. ఇది గనక ఈ షార్ట్ కట్స్ కనుక నేర్చుకుంటే మీకు ఎంసెట్ కి, ఐఐటి కూడా యూజ్ అవుతుంది. అది మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్ రాయాలి. 1 month 30 days ప్రోగ్రామ్ ఉంటుంది పాలిసెట్. ఈ 30 days మిమ్మల్ని షార్ట్ కట్ గా ఎలా సాల్వ్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ ని షార్ట్ కట్ గా ఎలా తొందరగా సాల్వ్ చేయాలి, లెస్ టైం లో ఈజీగా సాల్వ్ చేయాలనేది ఆ టెక్నిక్స్ మేము చెప్తాము మా దగ్గర. లెట్స్ డూ వన్ ప్రాబ్లమ్. √6 + so on infinity is equal to how much? This is the question. How will you do in descriptor? You will write as is equal to x. Now how will you write √6 plus, if I write here √6 now, there is nothing but this one plus x is equal to x. Did you understand? In the place of total, this one I have taken x. Now squaring on both sides. 6 plus x is equal to x square. X square minus x minus 6 is equal to 0. So here we have to take this minus 6 in splitting method. Minus 3 plus 2. Minus 3 into 2 is minus 6 minus. No, x square minus 3x plus x plus 2x minus 6 equal to 0. X common, x minus 3 plus 2 common, x minus 3 is equal to 0. X minus 3 common, x plus 2 is equal to 0. So x is equal to 3, x is equal to minus 2. Here x is equal to 3 is the answer. We don't take under root value as minus. So therefore x is equal to 3 is the answer. Did you understand? So here this is a long method to do. What's the shortcut here? You take 6 split into 2. You take this 6. Product of two consecutive numbers you take as product of two consecutive numbers. So what is the symbol here? Plus. You take the shorter, longer one. If plus symbol is there, you take the bigger number. For example, √6 minus √6 is there. Now what will be the answer? 2 will be the answer. If minus is there, smaller number. Now you do remaining problems. Okay. For example, you pause the video and do this. For example, √42 plus √42 plus √42, so on infinity. Can you say the answer? Pause the video and say the answer. Yes, I will say the answer. 42 can be written as 6 7s are 42. Plus symbol is there, so 7 is the answer. You will get 7 as the answer. One more example I will tell. 90 √90 minus √90 minus √9, so on.